అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయమున శుభాలు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాగ్దానమును బైబిల్ గ్రంథము నుంచి మనము చదువుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ద లార్డ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్ ఫ్రమ్ ఎ డెస్పరేట్ ప్లేస్. ఈరోజు నీ శ్రమ గొప్పదేమో, నీ బాధ గొప్పదేమో, నీ నష్టము గొప్పదేమో, కానీ అన్నిటికంటే గొప్ప దేవుడు మనకున్నాడు. ఇక్కడ పాతాళ గర్భము నుండి నేను ప్రార్థన చేయుచున్నాను, నేను కేకలు వేయుచున్నాను. దేవుడు నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. యు మైట్ బీ ఇన్ ఎ డెస్పరేట్ ప్లేస్, బట్ గాడ్ ఈజ్ అష్యూరింగ్ దట్ హీ ఈజ్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్ అండ్ హీ హ్యాస్ ఆన్సర్డ్ జోనాస్ ప్రేయర్ యాజ్ వెల్. ఇక్కడ మనము చూచినట్లయితే దేవాతి దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినప్పటికీ ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఏలియా మనము చూచినట్లయితే ఎంతో గొప్ప పరిచర్యను చేసి ఉన్నాడు. దేవుడు ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. కానీ ఒక సమయములో మరణాపేక్ష గలవాడై ఆయన నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేయుచున్నాడు. ఆ స్థితిలో కూడా దేవుడు ఆయనని దర్శించి మరలా బలపరిచి శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు సిద్ధము చేసి ఉన్నాడని ఆయనకు తెలియజేయుచున్నాడు. పౌలు శీలని మనం చూచినప్పుడు వారు శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. అయినప్పటికీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ బంధకములు ఊడెను అని రాసి ఉంది. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వీరి ముగ్గురిని మనము చూచి ఉన్నాం. యోనా గారు పాతాళ గర్భము నుండి, అక్కడ వాక్యంలో చూచినట్లయితే మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను అని రాసి ఉంది. మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. ఏలియా మరణాపేక్ష గలవాడైన ప్రాణమును తీసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు తిరిగి ఆయనను బలపరిచి ఉన్నాడు. పౌలు శీలలు ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఆ బంధకములు ఊడెను. కాబట్టి ఏ స్థితిలో నుంచి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీలాంటి గొప్ప దేవుడు లేడని భక్తులు స్తుతించినట్లు, ప్రార్థించినట్లు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన శ్రమ ఏదైనప్పటికీ, మన కష్టం ఏదైనప్పటికీ మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చదువుకొని ఉన్నాము, దేవుడు పాతాళ గర్భముల నుండి ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున నీవు ఏ స్థితిలో ఉన్నావేమో, దే ఆల్ ప్రేడ్ ఫ్రమ్ అ డెస్పరేట్ ప్లేస్ యట్ గాడ్ హర్డ్ దే ప్రేయర్స్. వాళ్ళందరూ కూడా నిరాశలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఈరోజు దేవుడు మరలా వాగ్దానము చేస్తున్నాడు, మీ అందరి ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించినై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వెనికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవయ్యున్న మా గొప్ప దేవ, వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ఆ స్థితిలో ఎవరు ఉన్నారేమో, వారి శ్రమ గొప్పదేమో, వారి కష్టము గొప్పదేమో, వారి నష్టం గొప్పదేమో దేవా. అయినప్పటికీ అంతకంటే గొప్ప దేవుడు మీరు మాకు ఉన్నారని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయమున మీ పాద సాన్నిధ్యంలోనికి మేము వచ్చుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి.
మీరు ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేసే ప్రార్థనను ఆలకించండి. విన్న వాక్యాన్ని తండ్రి వారి హృదయములో తండ్రి దేవా అలనాడు మరియా ఎలాగైతే భద్రము చేసుకుందో మీ మాటలన్నీ కూడా వారు భద్రము చేసుకునేలాగా సహాయము చేయండి, దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.